గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. బాపట్ల జిల్లా చీరాల ఈపురపాలెం ప్రాంత సముద్ర తీర ప్రాంత గ్రామస్తులు కొంత రోజుల నుంచి కూడా ఇక్కడ తమ ఆందోళనని వ్యక్తపరుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. స్ట్రైట్ కట్ సీమౌత్ ప్రాంతంలో పూర్తిగా కూడా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అన్యాక్రాంతం చేస్తూ మా నోటి దగ్గర అన్నాన్ని లాగేస్తున్నారని చెప్పేసి కూడా తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. గత కొద్ది రోజులుగా తమ హక్కు కోసం, తమ భూమి కోసం వారు ఇక్కడే టెంట్ వేసి వేట కూడా మానేసి తమ నిరసన తెలియజేస్తూ పరుస్తుంది. ఇక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఖచ్చితంగా మా హక్కులు, మా భూమి మేము సాధించుకుంటాం. అన్యాక్రాంతమవుతున్న ఈ ప్రదేశంలో నుంచి మేము వెళ్ళే ప్రసక్తే లేదు అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు. విజయలక్ష్మీపురానికి చెందినటువంటి ఈ గ్రామానికి ఉన్నటువంటి ఈ సీమౌత్ ప్రాంతం కూడా పూర్తిగా కూడా గతంలో ఒక 500 మీటర్ల డిస్టెన్స్లో ఉండేది. ఇది పూర్తిగా కూడా అన్యాక్రాంతమైంది. ఇప్పుడు కేవలం కొద్ది ప్రాంతం మటుకే పరిమితమైంది. అసలు ఏ సమస్య ఉంది, వారు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు, వారి పరిష్కార మార్గాలు ఏంటో వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం మనం ఈపురపాలెం స్ట్రైట్ కట్ సీత్మౌ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి 9 గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు కూడా గత కొద్ది రోజు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు జీవనాధారమైన ఈ ప్రాంతం కూడా ఆక్రమణకు గురవుతుంది, మాకు న్యాయం కావాలని చెప్పేసి కూడా ఇక్కడ టెంట్ వేసి వారు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. అసలు వారు ఎటువంటి సమస్యల మీద వారు గత కొన్ని రోజుల నుంచి పోరాడుతున్నారు, వారి సమస్యలు ఏంటి, అసలు ఏమి వారు పరిష్కారం కోరుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజుల నుంచి అంటే మీరు నిరసన తెలియజేస్తున్నారు, ఈ సీమౌత్ ఆక్రమణకు గురవుతుందండి, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు మీరు నిరసన తెలియజేస్తున్నారు? ఇక్కడ 74వ సంవత్సరం నుంచి 1974 నుంచి ఇదంతా పెద్ద కాలువలా ఉండి ఈ సీమౌత్లోనే మా బోట్లన్నీ రాకపోకలు జరిగిస్తూ ఉండేవాళ్ళం. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కరంగా ఆ షెడ్డు ఆయన 88లోనో 90లోనే వేసాడు ఆ షెడ్డు. మాకైతే దీంట్లో ఉండేదాన్ని ఇప్పుడు మాకు తెలియకంటే ఈ సంవత్సరం మాకు తెలియకంట ఆయన గత కొంతకాలంగా మేము పనుల మీద ఇంటికాడ ఉండిపోతే ఈ మొత్తం మూసేసి ఆక్రమణ చేసేసుకొని చిన్న కాల తవ్వి డైరెక్ట్గా సముద్రానికి ఇచ్చాడు. దీనివల్ల మా మత్స్యకారుల కుటుంబాలు కనీసం ఏదంటే 1200 బోట్లు దీంట్లో రాకపోకలు సాగిస్తూ ఉంటాం. వాళ్ళ మొత్తం 12,000 కుటుంబాలు దీనివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి మాకు బోట్లు దించి గవర్నమెంట్ ప్రకారంగా జూన్ 15వ తారీఖు నుంచి ఆటకెళ్ళమని గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే ఆ ప్రకారం వెళ్దామని వచ్చి చూసేసరికి మొత్తం ఆక్రమణ గురైపోయి మొత్తం మూసేశారు. దీనివల్ల మా రాకపోకలు ఇబ్బంది వచ్చి మా గ్రామం మొత్తం 6 రోజుల నుంచి ఎవరు ఆటకెళ్ళకంట ఇక్కడే ధర్నా చేసి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే కాదు, ఇంత వర్క్ జరుగుతుంది మీరు చెబుతుంది, ఇంత ప్లేస్లో ఇంత ఆక్రమణ జరిగింది, రోడ్డు వేసేసారు, రాళ్ళతో వేసారు, ఇంత జరుగుతున్నా మీ గ్రామస్తులకి తెలియకపోవటం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఏం మీరు పట్టించుకోలేదా? అంటే రైట్ నైట్ ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారో మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఈ బ్యాంక్ ఫీల్డ్లో పని చేసుకుంటున్నాం, ఇళ్ళకాడ బోట్లు బాగు చేసుకోవడం, వలలు చేసుకోవడం, ఈ పని చేసుకుంటున్నాం. కానీ వీళ్ళు ఇక్కడ పూర్తి చేస్తున్నారు ఇవన్నీ తెలియదు. తీరా ఆటగానే వచ్చేసరికి చూసేసరికి అందరూ వచ్చాం. ప్రతి ఒక్క బోటు లోపలే ఉన్నాయి, 2000 బోట్లు లోపల కట్టేసి ఉన్నాయి. ఆ బోట్లు తీసుకెళ్దామని బయటకు రాబడికి ఇక్కడ ఏమీ లేకుండా మొత్తం మూసేసి మొత్తం పూర్తి చేసి ఉంది. అయ్యో మా అన్యాయం అయిపోయామని ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ కూడా లేకుండా ఇక్కడ దీనిబడే ధర్నా చేస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఎవరినైనా అధికారులని కలిసి మీ బాధను చెప్పుకోవడం కానీ, ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము దీని కిందే ఉన్నాము, కాదు ఇప్పుడు అన్యాక్రాంతం అవుతుందని చెప్పిన అధికారులకు మీరు ఏం తెలియజేయడం జరిగిందా? ఆల్రెడీ మా దగ్గరికి ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వచ్చేసా వచ్చి మేము ఇట్లా ధర్నా చేస్తే మేము కాలువ లేక ఇప్పుడు దాకా ఒడ్డున ఉన్నాం సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, రేపు ఆల్రెడీ జూన్ 15 అయిపోయింది, బ్యాన్ పీరియడ్ అయిపోయింది కదా, మా బోట్లు ఆటకి వెళ్ళాలి, మా పరిస్థితి అంటే అలా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ వచ్చారు. 2-3 రోజుల్లో మాకు టైం ఇవ్వండి, అది ఎట్లా గురైంది, ఆయన ఎట్లా ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేశారు అన్నది చెప్తానని చెప్పారు సార్. వాళ్ళు వచ్చారు కానీ మాకు మళ్ళీ మేము ఇప్పుడు నుంచి ధర్నా చేస్తాను, ఇంతవరకు మాకు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ రాలేదు, ఇంకా ధర్నా కొనసాగిస్తున్నాం. మెయిన్గా మా ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ వారు 2 నెలల పాటు మాకు బ్యాన్ పీరియడ్ తీశారు. 2 నెలల పాటు ఆగాం, ఆల్రెడీ 2 నెలలు ఆగాం. మా బోటు సుమారుగా ఈ కాలంలోనే 2000 బోట్లు ఉన్నాయి సార్. 2000 బోట్లు ఒక్కో బోటుకు వచ్చి కనీసం లేదా 6 నుంచి 7 కుటుంబాలు, అంటే సుమారు 12,000 నుంచి 14,000 మంది దాని మీద ఆధారపడి జీవిస్తారు సార్.
ఈ కుటుంబాలు మొత్తం బెనిఫిట్ అయిపోయి ఎప్పుడెప్పుడు వాడికెళ్ళాలా, ఎప్పుడు నా పిల్లల్ని భార్య పోషించుకోవాలన్న తపంతో మేము ఉన్నాం సార్. మా వాళ్ళందరూ ఆఖరికి అక్కడ సార్. మా మత్తికారులకి ఒక సముద్రం తప్పించి ఇంకేమీ లేదు సార్. సముద్రం ఒకటే మా ఆస్తులు సార్, ఎటువంటి ఆస్తులు లేవు మాకు. ఇప్పుడు గత వారం అవుతుంది సార్, పోయిన ఆదివారం బ్యాన్ అయిపోయింది. సోమవారం నుంచి వేటకెళ్ళడం తరలి కాలం మొత్తం పొడిచి పెట్టాడు. మా బోట్లు వేటకెళ్ళడానికి బయటికి రావడానికి వీలు లేదు సార్. ఇప్పుడు మా ఆవేదన, మా కేకలు, మా మత్తిగారి ఘోష, మత్తిగారి ఆవేదన ఎవరు వింటారు సార్? దీన్ని స్వతర సీఎం గారు దృష్టి తీసుకెళ్ళి మాకు సమస్య పరిష్కరించాలి సార్. ఈ కాలువ ఎమ్మటే యథావిధిగా ఎట్లా అయితే పాత కాలువ ఉందో అదే కాలువ పునరుద్ధరించి ఆ కాలువ తవ్వి మా బోట్లో వెళ్ళి మార్గం చేయాలి సార్. ఇంతవరకు మాకు ఎటువంటి అదొక కాలువ ఉంది సార్. మాకు సముద్రం ఎంత ఉపయోగమో మాకు కాలువ కూడా అదే ఉపయోగం సార్. మాకు ఎటువంటి హార్బర్ కానీ మినీ పోర్టులు కానీ ఎటువంటి ఇంతవరకు ఛాన్స్ అవ్వలేదు సార్. అయ్యే అని చెప్పుకొస్తున్నారు కానీ ఇంతవరకు హార్బర్ కూడా ఛాన్స్ అవ్వలేదు సార్. హార్బర్ ఇచ్చినా మాకు సంతోషం సార్, హార్బర్ కూడా అవ్వాలా. ఈ కాలువలో నమ్ముకున్న మాకు ఇట్లాగా పూడ్చేది కాలువ గురైతే మా పరిస్థితి ఏంటి సార్? మా మత్తిగారి గోష్ఠి విన్నారు సార్. మా మత్తిగారు ఆవేదన వినండి. మా మత్తిగారికి ఇటువంటి బాధల నుంచి బయటపడేటట్టు గవర్నమెంట్ వారు సీఎం దృష్టి తీసుకెళ్ళి సీఎం గారు మాకు ఈ కాలువ సమస్య ఇచ్చి మంచి హార్బర్ మాకు కట్టించి మా మత్తిగారి ఆవేదన విని మాకు సకాలంలో మా బోటు వెళ్ళి మార్గం చేస్తారని మేము అందరూ వినించుకుంటున్నాం సార్. అయితే చెప్పండి, మీరు ముఖ్యంగా చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఆర్డీఓలు కూడా వచ్చినట్టున్నారు, పోలీసు వాళ్ళు వచ్చారు, అధికారులు కొంతమంది వచ్చి కూడా మీతో సంభాషించారు. అంటే దీని మీద కొంత చర్చ కూడా జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, అసలు మీరేం కోరుకున్నారు? నిన్న మా ఇక్కడ ధర్నా చేసాం సార్. ధర్నా చేసినప్పుడు డిఎస్పీ వీళ్ళందరూ వచ్చి మీకు ఒక 2 రోజులు మాకు అవకాశం ఇవ్వండి, సోమవారం కల్లా మీకు ఏదో పరిష్కారం చేస్తాం. ఈరోజు యోగా ఉంది, యోగా కార్యక్రమం అయిపోయిన తర్వాత సోమవారాలు మీకు ఏదో పరిష్కారం చేస్తాం అని కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ ఇక్కడికి వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి వెళ్ళారు సార్. మాకు ఏంటంటే చెప్పడం వరకే కాదు సార్, మా చేస్తే ఎందుకంటే సార్ ఇప్పుడు వారం కాదు ఇంకో 10 రోజులు ఆగమని ఆగలేదు సార్. అది బెనిఫిట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆకలి కేకలతో ఉన్నాం సార్. మా మత్తికారులు బోట్లు వేటకెళ్ళక పస్తులు ఉండి తినక ఇప్పుడు అప్పులు చేసుకో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇంకా లేట్ అయ్యి కాలయాపన చేసుకోవాలి మా మత్తికారులు, ఇంకా దాన్ని సహనం కోల్పోతున్నాం సార్. ఎందుకంటే మా మత్తికారు వేటకెళ్ళాలి. దయచేసి కలెక్టర్ గారు మా ముందు స్పందించి, కలెక్టర్ గారు తొందరగా స్పందించి మా సోమవారం అన్న మా సమస్య పరిష్కరించి మా బోట్లు వెళ్ళి మార్గం చేయాలి సార్. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇది ఒక రోజు 6 రోజుతోటి పరిష్కారం అయ్యే సమస్యలాగా అనిపించలేదు. ఎందుకంటే జరిగిన తీరు మీరు ఏమైనా అనుకుంటున్నారా? అసలు ఈ అధికారులు మీకు ఏమన్నా ఒక మంచి సమాధానం వస్తుంది అధికారుల నుంచి, మీకు న్యాయం జరిగిద్దని కోరుకుంటున్నారా? మీరు భావిస్తున్నారా అసలు లేదా? మేమైతే భావిస్తాం సార్. ఎందుకంటే సిఆర్జెడ్డి అనేది 500 మీటర్ సిఆర్జెడ్ ఉంది సార్. ఆక్వాకల్చర్ రైతులు దాన్ని చెరువులకి పనిచేసుకున్నట్టు ఈ గొట్లు తొలగించడం, ఏదో మా కోసం పని చేసుకుంటున్నాం అని చెప్పి, కానీ వాళ్ళ తోచుకొచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, సిఆర్జెడ్ని ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు సార్. ఆ రిజిస్ట్రేషన్ని మరి కలెక్టర్ గారు దాన్ని పరిధి తీసుకొని దాన్ని అక్కడ రిజిస్ట్రేషన్ తొలగించి మా కాలువ ప్రకృతి ప్రకారంగా ఎలాగైతే పడ్డదో ఆ కాలువని అట్లా తీపిస్తారని మా కలెక్టర్ గారు దిగి వచ్చి మాట ఇస్తారని మత్స్యకారులండి మేము కోరుతున్నాం సార్. ఇది మొత్తానికి మత్స్యకార గ్రామాలు గత కొద్ది రోజుల నుంచి చేస్తున్న నిరసన మా సీమౌత్ పూర్తిగా కూడా ఆక్రమణకు గురవుతుంది. గతంలో లాగా లేదు. రాళ్ళు కూడా తోసుకుంటూ వచ్చు. కేవలం ఒక చిన్న కాలువను పెట్టారు. సుమారు 1000 నుంచి 1500 బోట్లు కూడా ఇక్కడే మేము లంగర వేసుకుని ఉన్నాము. కనీసం పోవటానికి కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని గతంలో మాదిరిగా యథాప్రకారంగా చేసి మాకు జీవనాధారమైన ఈ కాలువను పునరుద్ధరించాలి, ఈ ఆక్రమణను తొలగించి మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మత్స్యకార గ్రామాల నుంచి అయితే వారు కోరుకున్న పరిస్థితి. బాపట్ల జిల్లా అడవి పంచాయతీ, అదేవిధంగా విజయలక్ష్మీపురం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఇది గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న ప్రాంతం. దానికి ప్రధాన కారణం సీమౌత్గా పిలువబడి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆక్రమణకి గురవుతుందని చెప్పేసి ఇక్కడ 9 గ్రామాల మత్స్యకారులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదే కాలువ గతంలో చాలా వెడల్పుగా ఉండేది. ఈ ప్రవాహం గుండా కూడా బోట్లన్నీ లోపలికి వెళ్ళి అక్కడ స్టాక్ పెట్టుకొని అదేవిధంగా అదే రూట్లో మళ్ళీ సముద్రంలోకి వెళ్ళే దానికోసం కూడా ఈ మార్గాన్ని కొన్ని 100 సంవత్సరాల నుంచి మేము ఉపయోగిస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దీన్ని కేవలం అన్యాక్రాంతం చేసుకునే ఉద్దేశంతో కూడా ఎక్కడో దూరంగా ఉన్న ఒక కట్టకు సంబంధించిన రాళ్ళు కూడా ఇక్కడికి దగ్గరికి తీసుకొచ్చేసి రాత్రికి రాత్రి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి
తమ నోటి దగ్గర అన్నాన్ని తీసేస్తున్నారని చెప్పేసి కూడా మత్స్యకారులు టెంట్ వేసుకొని మరి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ విజయలక్ష్మీపురం నుంచి చూడవచ్చు. ఇదిగో మన విజువల్స్ లో చూస్తున్నాం ప్రజెంట్. ఇయే రాళ్ళు గతంలో సుమారు 300 మీటర్ల అవతల ఉండేవి. అక్కడ ప్రభుత్వం వారు సముద్రం కోతకి గురి కాకుండా అప్పుడు ఏర్పాటు చేసిన ఆ రాళ్ళని క్రమేపీ కొద్దిగా తవ్వుకొని ఇటువైపు తీసుకొచ్చి ఇక్కడ ఒక హద్దును ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే ప్రైవేట్ వ్యక్తులు చేశారు. దానికి ప్రధాన కారణం పక్కనే ఉన్న ఒక వ్యక్తికి సంబంధించిన ఒక రిసార్ట్కి సంబంధించి పూర్తిగా డెవలప్మెంట్ చేసుకునే ఉద్దేశంతో కూడా ఈ అన్యాక్రాంతానికి గురి కావడం జరిగింది. వారు కేవలం కాసులకి కొంతమంది అమ్ముడుపోయి మాకైతే అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా మత్స్యకారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం విజువల్స్లో చూస్తున్న విధంగా కూడా ఈ సీ మౌత్ పూర్తిగా కూడా 500 మీటర్ల వెడల్పుతోటి గతంలో ఉండేది. ఏ పడవ వెళ్ళాలన్నా సముద్రం నుంచి లోపలికి రావాలన్నా ఈ సీ మౌత్ ద్వారానే లోపలికి వస్తాయి. మేము వేట ముగించుకొని అక్కడే లంగర్లు వేసుకొని అక్కడే ఉంటాము. ఎటువంటి తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా మాకైతే ఎటువంటి ముప్పు లేకుండా ఉండేది. కానీ ఈ ఆక్రమణకు గురి కావడం వల్ల మేము లోపల నుంచి బయటికి రాలేము. అదేవిధంగా ముప్పు నుంచి మాకు ఎంతో ప్రమాదం ఉంటుంది. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి మాకైతే న్యాయం జరిగించాలి. ఈ అన్యాక్రాంతాన్ని కూడా పూర్తిగా కూడా తిప్పికొట్టాలి. అదేవిధంగా దీనికి ఇటువంటి ఆక్రమణలకు పూనుకున్న వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకొని మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి కూడా విజయలక్ష్మీపురం గ్రామస్తులు అయితే ఇక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, ఇపురపాలెం, బాపట్ల జిల్లా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.